టేస్ట్ అయితే చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ వ్లాగ్స్ 2. సో ఇవాళ స్కూల్ నుంచి వచ్చేపాటికి ఏదో తినాలనిపించింది, అందుకనే చిప్స్తో మసాలా చేసుకుంటున్నాను. ఆ మసాలా అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో చేసేసుకుందాం రండి. సో దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర, ఉప్పు, కారం కూడా. సో ఈ చిప్స్ని ఎలా ఫ్రై చేశానంటే ఈ చిప్స్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనము ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసుకోండి. నేనైతే 2 పించెస్ వేసుకున్నాను. అలాగే సేమ్ కారం కూడా 2 పించెస్ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడైతే దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ అయితే బెస్ట్ టేస్ట్ అనమాట. ఇందులో బాగా అనుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇందులోకి అలాగా ఉల్లిపాయలన్నీ వేసేసిన తర్వాత జస్ట్ కొత్తిమీర అయితే వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర తర్వాత అంటే పచ్చిమిరపకాయ వేసుకోండి. పచ్చిమిరపకాయ తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము. మాకైతే స్క్వీజ్ చేసేసింది అనమాట. సో దీన్ని ఇప్పుడు స్క్వీజ్ చేసేసిన తర్వాత మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్ అనమాట. సో బాగా అయితే మిక్స్ అయిపోయింది. సో టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్లో పెట్టండి ఎలా అనిపించిందో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.